వైసీపీ హయాంలో నాటి పాలకులు పాపం, రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యం, రీసర్వే మాయాజాలం నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది. 6 దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన 1-2 ఎకరాల సాగు భూమిలో సేద్యం చేస్తూ మిగతా సమయంలో కూలి పనులకెళ్తూ కూలీలు జీవనం సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే కారణంగా 100 ఎకరాలకు కూలీలు యజమానులైపోయారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అయితే హోలగుంద మండలంలో ఓ కుటుంబానికి డబ్బులు పడలేదు. రీసర్వేలో రైతుల పొలాలను ఐనాం భూములుగా అధికారులు అడంగల్లో నమోదు చేశారు. దీంతో బ్యాంకుల్లో క్రాప్ లోన్లు ఇవ్వడం లేదని, భూములు ఎవరూ కొనడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులు సరిచేయకపోతే పింఛన్, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు, ట్రాప్ లోన్లు కోల్పోవాల్సి వస్తుందేమోనని పేదలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి జగన్ పాపాలు నిరుపేదలకు శాపాలై వెంటాడుతున్నాయి అంటూ వాపోతున్నారు. చాలా మంది రైతులు ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత భూములు ఎప్పుడో పూర్వకాలం నుంచి వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి పట్టా భూములు, అంటే జిరాయితీ భూములు ఈరోజు నిన్న రీసర్వే సందర్భంగా ఇనాం భూములుగా వచ్చినాయి. అంటే ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఇప్పుడు మళ్ళీ ఇనాం భూములుగా రావడం వలన చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు రైతుల భూములు పోతాయేమో, రకరకాలుగా ఉండేటువంటి ఈ తీవ్రమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే పరిశ్రమలు పెడుతూనే వాటి పేరుతోని వీటి పేరుతోనే తక్కువ ధరలతో లాగుతున్నటువంటి ఈ సమయంలో ఇనాం భూమి పేరుతో రావడం వల్ల ఎవరన్నా కానీ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు అమ్మకానికి పోతే ఈరోజు అమ్మకాలు జరగడం లేదు. అట్లాగే బ్యాంకు దగ్గరికి పోతే బ్యాంకు వాడు క్రాప్ లోన్ ఇవ్వనని చెప్పేసి చెప్తాడు. క్రాప్ లోన్ అవకాశం ఉన్నప్పుడు కూడా, ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈరోజు క్రాప్ లోన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇనాం భూములు అనేటువంటి పడ్డం అనేటువంటిది కేవలం రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదమే తప్ప మరొకటి కాదు. అందుకోసమే ఈరోజు గోలగుంద నుండి సుమారుగా రైతులు 20 మంది 30 మంది రైతులు ఇక్కడికి జాయింట్ కలెక్టర్ గారు నవ్య మేడంతో కలవడం జరిగింది. ఆమె విజ్ఞాపన పత్రం ఇచ్చాం. ఆమె చాలా సానుకూలంగా, నవ్య మేడం గారు చాలా సానుకూలంగా స్పందించి ఇది సరిచేస్తాం, తప్పనిసరిగా ఇది మా రెవెన్యూ అధికారులు చేసినటువంటి పొరపాటుగా ఉంది, ఇది ఖచ్చితంగా ఈ పొరపాటును సరిచేసి రైతులకందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు.